क्लास में भी आप लोग का भाषा जानता तो बहुत खुशी की बात होता है। क्लास में भी आपका भाषा जानता तो बहुत अच्छा होता। మా భాష తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. कोई बात नहीं। फिर से एक बार मैं अपने जीवित खुदावन को धन्यवाद देता हूँ जिसने मुझे इस मुकाम तक पहुँचाया और आज आपके सामने मैं खड़ा हूँ। ये प्रभु का अनुग्रह है। దేవుని నామానికి మరొకసారి వందనాలు చెల్లించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన నన్ను మీ మధ్యలో నిలబడడానికి ఇక్కడ రావడానికి ఎంతో కృప చూపించారు. प्रभु के बिना तो मैं कुछ भी नहीं हूँ। దేవుడు లేకుండా నేను అసలు లేను. और आज मैं जीवित आपके सामने खड़ा हूँ। నేను ఈ రోజున బతుకున్నానంటే మీ ముందు నిలబడంటే అది దేవుని మహాకృప, केवल प्रभु की अनुग्रह से। దేవుని యొక్క మహాకృప. और साथ ही साथ मेरे प्यारे छोटे बड़े मेरे अम्मा मम्मी पापा जैसे अक्का सभी लोगों को दीदी बहन लोग मैं यीशु मसीह के मधुर और मीठे नाम से आप सबको नमस्कार करता हूँ। మీ అందరికి కూడా చిన్నలు కానీ పెద్దలు కానీ అక్క కానీ అమ్మలు కానీ ఎవరైనా సరే మీరందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామమున పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. और इस चर्च के पास्टर्स फैमिली को और राजस्थान परिवार को और तथा सभी इस चर्च के सभी मेंबर्स को मैं अपने दिल से मैं धन्यवाद देता हूँ। నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి మాస్టర్ గారు నన్ను తీసుకొచ్చిన రాజేష్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరస్ వాళ్ళంతా ప్రోత్సాహం బట్టి నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అందుని బట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. क्योंकि आज मैं यहाँ खड़ा होने का कारण आप लोग हैं। నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే దేవుని కృప తర్వాత మీరందరికీ దానికి కారణం. आपकी प्रार्थना से हम आज यहाँ हैं। ఎందుకంటే మీ ప్రార్థనను బట్టి మేము ప్రభువులో ఉన్నాం. और जैसे आप लोग ने मुझे आपके चर्च में निमंत्रण दिया, मुझे बुलाया और मैं आया। ఎందుకంటే మీ చర్చికి రావడానికి నాకు చక్కటి ఇన్విటేషన్ ని మీరు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ये बिल्कुल मेरे गांव के चर्च के जैसा ही है। ఇది ఎట్లా ఉందంటే మా ఊర్లో ఉన్నటువంటి చర్చి లాగా అనిపిస్తుంది నాకు. इसीलिए मुझे ऐसा लगा कि मैं अपने ही घर आ गया। నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను మా ఇంటికి వచ్చేసానన్నంత ఫీలింగ్ నాకు కలుగుతుంది. जैसे आप लोग आराधना करते हैं वैसे ही हमारे जगह की आराधना करते हैं। ఎట్లయితే మీరు చక్కగా ప్రభువుని ఆరాధన చేస్తున్నారో మా సొంత నేటివ్ ప్లేస్ లో కూడా ఆ రీతిగా ఆరాధన చేస్తారు. जैसे यहाँ बैठते हैं वैसे हमारे काम है। ఇట్లా మీరు కూర్చున్న విధానం ఇదంతా చూస్తుంటే ఇదేంటి మా చర్చిలోనే కూర్చున్న విధానం ఇల్లు కూర్చున్నారని అనిపిస్తుంది. तो हमको बहुत अच्छा लगा यहाँ पर। నాకు చాలా సంతోషంగా చాలా బాగుందండి. और हमें बहुत खुशी हो रहा है कि आप लोग को देख करके कि आप लोग जीवित परमेश्वर की आराधना करते हैं। మిమ్మల్ని అందరినీ చూడగానే జీవం కలిగిన దేవుని నేను ఆరాధిస్తున్నటువంటి ఫీలింగ్ నాలో ఉంది. तो मैं एक सवाल पूछना चाहूँगा। ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. मैं कौन हूँ? నేను ఎవరిని? Who I am? నేను ఎవరిని? శ్రీ రామపాదని భయ్యా. मैं नाम नहीं पूछा। నామనే పేరు అడగలేదు నేను. मैं आप लोग का क्या बोलते हैं बेटा। నేను ఎవరినో తెలుసా? మీ బిడ్డని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డతో సమానం. क्योंकि आप लोग मेरे लिए प्रार्थना करते हैं। ఎందుకంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. आप ही मेरा सब कुछ है। మీరే అంతా, ఇంకా బంధువులు కానీ స్నేహితులు కానీ అంతా మీరే. आपका प्यार और आपका दया हमारे ऊपर बहुत है। మీ యొక్క ప్రేమ, మీరు చూపించే దయ అంతా కూడా నాకు తోడుగా ఉందని నేను అనుకుంటున్నాను. प्रभु की अनुग्रह और शांति आप सबके साथ हमेशा बनी रहे। అదేవిధంగా దీనంతటికీ కారణం దేవుని యొక్క మహాకృప మీతో మాత్రమే కాకుండా నాతో పాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. तो मैं अपनी साक्षी बताना चाहूँगा छोटा सा। నేను నా యొక్క చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. मैं एक हिंदू परिवार में जन्म लिया। నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. 2000 में हमने प्रभु को ग्रहण किया। 2000 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను. उस समय मैं 12 साल का हूँ। ఆ సమయంలో నేను 12 సంవత్సరాల బాలుడిని. मेरे मम्मी पापा लेके मुझे बपतिस्मा दिए। మా అమ్మ మా నాన్న తీసుకుని వెళ్ళి నాకు బాప్తిస్మం ఇప్పించారు. मुझे बपतिस्मा क्या है यीशु मसीह कौन है कोई पता नहीं। కానీ ఆ సమయంలో బాప్తిస్మం అంటే ఏంటి, యేసు ప్రభు అంటే ఏంటి, ఆయనలో ఉన్నటువంటి శక్తి అని నాకు సరిగ్గా తెలియదు. लेकिन मेरे घर वाले चले गए इसलिए मैं भी चला। మా ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, మా అమ్మ మా నాన్న వెళ్తున్నారు కాబట్టి సరే నేను కూడా వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాను. तो वैसे ही चर्च की आराधना भी करता था, सब कुछ भी करता था, लेकिन दुनिया के जो पाप है
उसको भी मैं करना शुरू कर दिया। ఈ విధంగా వాడు చర్చికి వెళ్తే చర్చికి, ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి ఇట్లా వెళ్తున్నాను, కానీ పాపం అనేది నా హృదయంలో నివాసం ఇంకా ఉంటూనే ఉండేది. मैं ऐसा इंसान था जो प्रभु मुझे कभी भी इस्तेमाल नहीं कर सकता। ऐसा इंसान मैं ऐसा इंसान था कि मैं किसी काम के लायक नहीं। నేను ఎలాంటి వ్యక్తిని అంటే ఏ పనికి కూడా పనికిరాని వ్యక్తిని, అలాంటి స్థితిలో ఉండేవాడు. मैं इस दुनिया का सबसे बड़ा पापी हूँ। నాకు అనిపించింది ఈ లోకంలో ఉన్న వారందరికంటే పాపాత్ముడు ఎవరంటే నేనే అన్నట్లుగా ఉండేది నాకు. मैं इस दुनिया की कई प्रकार के पाप की गहराई में डूब गया। అలాగే ఎందుకంటే భయంకరమైన పాప జీవితంలో నేను జీవించినటువంటి వాడిని. मेरे जीवन में कोई आशा, कोई शांति, कोई प्यार नहीं। ఆ సమయంలో ఏ విధమైనటువంటి ఒక ఆశ కానీ, ఒక విధమైన శాంతి కానీ నా హృదయంలో లేదండి. मैं क्या कर रहा था मुझे भी कुछ समझ में नहीं आ रहा। ఏమైతే నేను చేస్తున్నానో నాకే తెలియకుండా చేసేవాడిని. मेरे मम्मी पापा बहुत डांटते थे, लेकिन मैं उनकी बात नहीं मानता था। నేను మా అమ్మ మా నాన్న ఎక్కువ తిడతా ఉండేవారు నన్ను, కానీ వాళ్ళ మాట ఎప్పుడు కూడా వినేటువంటి వాడిని కాదు. बुरे बुरे दोस्तों के साथ में रात में गाँव में घूमते, मैं घर में नहीं रहता था। ఎందుకంటే చెడ్డ స్నేహితులతో కలిసి మా గ్రామంలో అందరితో కలిసి తిరిగేవాడిని, అటు ఇటు వెళ్ళేవాడిని. मैं चोरी भी करता था, మరి భయంకరమైన దొంగలు కూడా, स्मोकिंग भी करता था, ఇంకా సిగరెట్ బీడీ కూడా పొగ తాగేవాడిని. सारे पाप मैंने किए। ఈ విధమైనటువంటి పాపరహితమైనటువంటి పాప జీవితంతో జీవించేటువంటి వ్యక్తిని. इसीलिए उस समय मेरे जीवन में कुछ भी आशा, कोई प्यार, मुझसे कोई प्यार भी नहीं करता था। దాని ప్రభావాన్ని బట్టి నా జీవితంలో ఒక ఆశ కానీ, ఒక మనశ్శాంతి కానీ ఏమీ లేకుండా జీవించేటువంటి వాడు. मेरे घर वाले बोले कि तुम घर से निकल के कहीं बाहर चले जाओ। మా అమ్మ మా తల్లిదండ్రులంతా ఇసిగిపోయారే, నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పొమ్మనేవాడు. और मुझे घर से भी निकाल दिए। నన్ను ఇంట్లో నుంచి పంపించేశారండి. फिर मैं भटकता फिरा। ఏ విధంగా అటు ఇటు తిరుగుతా ఉన్నాను. फिर 1 साल के बाद मैं घर वापस आया। ఒక సంవత్సరం తర్వాత నేను ఇంటికి వచ్చానండి మళ్ళీ తిరిగి. लेकिन मेरा जीवन वैसे ही था। కానీ నా జీవితం ఎట్లా అయితే పాపంలో ఉందో అదే రీతిగా ఉంది. मैं पाप के अंधेरे में गुजर रहा था। పాప సంబంధమైన అంధకారంలో జీవిస్తూ ఉన్నాను. उस समय यीशु मसीह कौन है, उद्धार क्या है, कुछ भी मालूम नहीं। ఆ సమయంలో యేసు ప్రభు ఎవరు, ఆయన ఏ విధంగా రక్షణ కలుగు చేస్తాడనే విషయాలు కూడా సరైనటువంటి తెలియదు. चर्च तो जाता था, చర్చికి మామూలుగా వెళ్ళేవాడిని అంతే. गीत भी बहुत अच्छे से गाता था, పాటలు కూడా చక్కగా పాడేవాడిని, प्रार्थना भी करता था, ప్రార్థన కూడా చేసేవాడిని. लेकिन आत्मिक जीवन में कुछ भी नहीं। కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో అంతా శూన్యం. एक ही चीज की कमी थी यीशु मसीह की मेरे जीवन में। ఒకటి తక్కువ నా జీవితంలో ఏంటంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువు నాలో లేదు. मेरे गांव के लोग और मेरे मम्मी पापा बोलते थे तुम कभी नहीं सुधरोगे। మా తల్లిదండ్రులు, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అనేవాడు, నీ జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడవరా అనేవాడు. मेरे घर वाले बोलते थे तुम पाप में मरोगे। అందరూ అనేవాడు, నువ్వు పాపంతోనే చేస్తావు అన్నాడు. लेकिन प्रभु ने मुझे बचा लिया। కానీ ప్రియమైన వాళ్ళ దేవుడు నన్ను ఆ సమయంలో రక్షించాడు. एक दिन मैं बीमार पड़ गया अचानक, ఏ విధంగా అంటే ఒక రోజు నేను అనారోగ్య పాలయ్యాను. और धीरे रोज मेरी बीमारी बढ़ते गई। నా యొక్క మరి ఈ విధమైన అనారోగ్యం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంది. फिर मैं 1 महीना बिस्तर में पड़ा रहा। ఒక నెల అంతా కూడా పడక మీదే ఉన్నానండి. फिर बाद में पता चला कि मुझे टीबी हो गया। ఆ తర్వాత నాకు తెలిసింది నాకు టీబీ అనేటువంటి భయంకరమైన రోగం నన్ను అటాక్ చేసింది. बहुत से दवा देने वाले लोग आए, చాలా మంది మందులు తీసుకొని వచ్చారు. वो बोले कि मैं बचाऊंगा, चिंता मत करो। చాలా మంది ప్రమాణం కూడా చేశారంటే నువ్వేం భయపడదు, మీ జీవితాన్ని మేము రక్షిస్తామని. मैं जितना दवा खाता था उतने मेरा बीमारी बढ़ता। ఎంతైతే నేను ఆ మందులు తీసుకుంటున్నానో దానికి తగ్గాల్సిన బదులుగా నాలో ఉన్న రోగం ఎక్కువైపోతాం. करीब 4-5 लोग मुझे दवाई देने के लिए आए, लेकिन कोई भी मुझे बचा नहीं। 4-5 మారిపోయారు వ్యక్తులు మందులు ఇచ్చేటువంటి వారు, అయినప్పటికీ కూడా తగ్గలేదు. लेकिन उस समय भी मुझे प्रभु यीशु के बारे में मालूम नहीं। ఆ సమయంలో దేవుని గురించి ఎక్కువ నాకు తెలుసుకున్నాను. इतना मैं प्रभु से दूर था, ఎందుకంటే దేవునికి ఎక్కువగా దూరంగా ఉండేవాడిని. एक दिन ऐसा हुआ ఒక రోజు ఇలా అయింది, कि मैं मरने ही वाला था। నేను అనుకున్నాను ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. मेरा जीव प्राण निकलने के लिए ऐसे ऐसे कर रहा। నా ప్రాణం బయటకు వెళ్ళి కూడా అట్లా అనిపించింది. मेरे घर के सभी लोग रो रहे थे, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఏడుస్తూ ఉన్నారు. और मैं भी रो रहा था। నేను కూడా ఏడుస్తూ ఉన్నాను ఆ సమయంలో. तब गांव के 4 चेल्डर और कुछ पास्टर लोग आए। కొంతమంది పాస్టర్లు, తర్వాత సంఘ పెద్దలు వచ్చారు.
उन्होंने कहा कि तुम अपने पापों को मान लो और माफी मांगो। ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ పాప జీవితాన్ని ఒప్పుకో, దేవుడి సన్నిధిలో క్షమించమని దేవుడిని అడుగు అని అన్నారు. तो मैं जिस रूम में सोया हुआ था उस रूम में यीशु मसीह का एक फोटो था। ఎప్పుడైతే నేను ఆ సమయంలో చెప్పానో అక్కడ ఒక యేసు ప్రభు వారి ఫోటో ఉందండి. तो मैं यीशु से मैं सोए प्रार्थना किया कि प्रभु मुझे एक बार फिर से जीवन दो। ఆ ఫోటో చూసి నేను అప్పుడు ప్రార్థన చేస్తున్నాను మనసులో, ప్రభు ఒక్కసారి నా జీవితాన్ని మళ్ళీ నా జీవితాన్ని ప్రసాదించు ప్రభు అని. आज के बाद ये पाप दोबारा नहीं करूँ ऐसे कबूल किया। ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి ఎప్పుడు కూడా పాపం చేయను ప్రభు అని అనుకున్నాను. और कहा अगर प्रभु मुझे आप जीवन देते तो मैं मेरा जीवन आपके लिए दे दूंगा। ప్రభు ఒకవేళ నువ్వు నాకు జీవితాన్ని ప్రసాదిస్తే నా జీవితాన్ని మళ్ళా నీకు తిరిగి నీ పరిచర్య కొరకు వాడతాను ప్రభు అనుకున్నాను. और पास्टर लोग मेरे लिए प्रार्थना किए और प्रभु मुझे माफ किया, मुझे चंगाई किए। మాస్టర్ గారు నాకు ప్రార్థన చేశారు, అద్భుత రీతిగా దేవుడు నన్ను స్వస్థపరిచి మంచి జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. फिर मैंने तो उसी दिन मैंने प्रभु को जान लिया कि प्रभु उद्धार करता है। అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఒక వ్యక్తిని ఏ విధంగా రక్షిస్తాడనేది రియల్ గా నిజమైన రక్షణ అనుభవాన్ని పొందుకున్నాను. और इतना ही नहीं लेकिन मैं अपना जीवन भी प्रभु की सेवा के लिए समर्पित करता हूं। అంతవరకు మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టకుండా ఉన్నటువంటి నా జీవితాన్ని ప్రభు పరిచర్య కొరకు సమర్పించాను. उसके बाद मैं काम ढूंढने लगा। ఆ తర్వాత పని ఎత్తుకున్నాను, పని చేసుకోవడానికి. क्योंकि मैंने कहा था प्रभु आप मुझे बचाएंगे तो ये जीवन आपके लिए दूंगा। ఎందుకంటే ప్రభువుకి సమర్పించాను కదా, ప్రభు నువ్వు నాకు జీవితం ఇస్తే నేను జీవితం ఇస్తానని. तो मैं प्रभु से प्रार्थना करता था कि मैं क्या काम करूं आपके लिए। ఆ ప్రభు ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నేను ఏ రకమైన పని చేయాలి. मुझे मिशनरियों के बारे में पता नहीं था। మిషనరీల విషయం నాకు అప్పుడు తెలియదు. मैं कुछ और ही करना चाहता था। నేను ఇంకో ఏదో రకమైన పని చేద్దామని ఆశపడ్డాను. लेकिन एक मिशनरी भाई मुझसे मिला। నా దగ్గరికి ఒక మిషనరీ సహోదరుడు వచ్చారు. उसने मुझे बोला कि आप मिशनरी में चले जाओ। అప్పుడు ఆ చెప్పారు, నువ్వు చక్కగా దేవుని మిషనరీ పరిచర్య చేయొచ్చు కదా అని అడిగాడు. तो मुझे बहुत डर लग गया। అప్పుడు నాకు భయం వేసింది. क्योंकि मिशनरी लोगों को बहुत मारते हैं, पीटते हैं, सताते हैं। ఎందుకంటే మిషనరీలు కొడతారు, చంపుతారు, భయంకరమైన హింసలు పెడతారు. फिर मैं बोला मुझसे नहीं होगा। అందుకనే బాబురే నేను మిషనరీగా మాత్రం వెళ్ళను అనుకున్నాను. मैं बोला कोई दूसरा काम बताओ, मैं मिशनरी नहीं बनना। మిషనరీ పని మాత్రం వద్దు, ఇంకో ఏదైనా పని ఉంటే చెప్పు, ఆ పని చేస్తానని చెప్పాను. लेकिन वो मिशनरी मुझे बार-बार बोलते रहते नहीं। అన్నాడు, కాదు మిషనరీ పని నువ్వు చేయాలని చెప్పాడు. फिर मैं बोला ठीक है मैं प्रार्थना करूंगा। అప్పుడు నేను అన్నాను, సరే నేను ప్రార్థన చేస్తాను. మొట్టమొదటిగా प्रभु की बुलाहट को, उसकी कॉलिंग को पहचानने के लिए उपवास करने लगा। అప్పుడు దేవుని యొక్క పిలుపు నిమిత్తమై ప్రభువా నేను ఏం చేయాలి, ఏ విధమైనటువంటి పిలుపుకు లోబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. तो जैसे ही मैं उपवास करके प्रार्थना शुरू करने लगा तो मेरे अंदर एक बोझ आया। ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నానో నా హృదయంలో భారం పెరిగిందండి. और एक दया, एक प्यार आ गया ఒక విధమైనటువంటి దయ లేక కనికరము, ప్రేమ నాలో కలిగింది. कि मेरे जैसे जवान लोग कितने ही मेरे जैसे पाप में गिरे हुए, पड़े हुए, नरक में जा रहे, उन लोगों के लिए एक दया मेरे अंदर आ गई। ఆ భారం ఏంటో తెలుసా, నా విధంగా ఎంతమంది అయితే అనారోగ్య పాలైపోయి లేకపోతే పాపానికి బందీలైపోయి జీవిస్తున్నారో వాళ్ళ పట్ల నాకు దయ, ప్రేమ కలిగింది. मिशनरी के लिए तो कमिटमेंट नहीं किया, మేము మిషనరీగా వెళ్ళడానికి నా జీవితాన్ని సమర్పించుకోలేదు, కానీ केवल दया ही आया था लोगों के। నాలాంటి యవనస్తుల మీద నాకు దయా కనికరం కలిగిందండి. मैं फिर इधर उधर भटकने लगा, मैं क्या करूं ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు मैं बहुत प्रार्थना करता था, बहुत रोता था। అప్పుడు ఆ ప్రార్థనలోనే ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవాడిని. प्रभु आपने मुझे बचाया, मैं आपके लिए क्या कर सकता हूं। ప్రభువా ఇంత మంచి జీవితాన్ని నువ్వు నాకు ప్రసాదించావు కదా, నేను నీ కొరకు ఏం చేయాలి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. आप मुझसे कुछ बात करो ऐसे। ప్రభువా నువ్వు నాతో మాట్లాడండి అని అడిగాను. लेकिन प्रभु ने मुझसे कभी बात भी नहीं किया। ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడినట్లుగా అనిపించలేదండి నాకు. मैं बहुत उदास था, నేను చాలా నిరాశలో ఉన్నాను. मुझे कुछ समझ में नहीं आ रहा था मैं क्या करूं। ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. तो एक जगह में एक मिशनरी किसान कैंप करके एक मीटिंग रखे थे। ఒకసారి ఒక ప్రదేశంలో మిషనరీ మీటింగ్ పెట్టబడింది. तो वहां मैं प्रार्थना के साथ गया कि शायद प्रभु हम मुझसे बातचीत कर सकें। ప్రభువా ఇదిగో ఈ మీటింగ్ నేను వెళ్తున్నాను, దయచేసి నీ ఇష్టమైతే మాట్లాడు ప్రభు అని అడిగాను దేవుడు. तो वहां मैं अटेंड किया तो वहां बहुत सारे प्रचारक लोग आके प्रभु का संदेश दिए। అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది సేవకులు దేవుని యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. ఆ సమయంలో फिर भी मुझसे प्रभु ने बात नहीं किया। అప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడలేదు అన్నట్టు అనిపించింది. मेरे दिल को कोई भी टच नहीं कर सका।
मेरे दिल में कोई बात नहीं कि हम कर रहा हूं। వెయ్యి ప్రభా నా హృదయంతో ఒక్కసారి కూడా కనీసం నువ్వు మాట్లాడలేదు అనిపించింది. तो ऐसा लगा कि मैं जो मीटिंग में गया वो भी मुझे बकवास लगा। ఎప్పుడైతే మీటింగ్ వెళ్ళానో ఆ మీటింగ్ లో వాళ్ళందరూ తిట్టడం మొదలు పెట్టారు. उस समय भी मैं बहुत निराश में बैठा हुआ था, क्या करूं। అప్పుడు ఏం చేయాలని నిరాశతోనే ఉన్నాను. क्योंकि प्रभु के लिए एक खुला कॉलिंग और एक खुला होना चाहिए। ఎందుకంటే దేవుడు నన్ను పిలవాలి, ఆయన పిలుపు ప్రకారమే నేను వెళ్ళాలని నాకు నిర్ణయించుకున్నాను. और मेरी ये प्रार्थना थी कि मैं प्रभु आपके इच्छा के बिना मैं कभी आगे नहीं बढ़ूंगा। ప్రభువా నీ ఇష్టం లేకుండా ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయడానికి ఇష్టపడలేదని ప్రార్థన చేశాను. तो एक प्रचारक ने यशाया 6 उसका 1 वचन से वचन दिए। ఒక సేవకుడు అప్పుడు వాక్యాన్ని ప్రబోధిస్తూ ఉండగా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా రాజైన ఉజ్జియా వృద్ధి సంవత్సరమున చదవండి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గానపతిగా అమలు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరపు తూర్పును చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. यहाँ पर लिखा है, तब मैंने प्रभु का यह वचन सुना, मैं किसको भेजूं। ఇక్కడ మనం ఇంకా ముందుకు చదువుకుంటా వెళ్తే ఎవరు నా నిమిత్తం వెళ్తారనేటువంటి మాటను మనం చదువుతాం. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవు, ప్రభు సెలవిగా వింటిని, చిత్తగించు నేనున్నాను నన్ను పంపమని. చాలు. और हमारी ओर से कौन जाएगा, तब मैंने अपने हाथ में उठा के बोला। అప్పుడు వాళ్ళు ఆ యొక్క దైవజనుడు ఎవరైతే ఈ వాక్య భాగాన్ని మరి చెప్తూ ఉన్నారో, సందేశాన్ని అందిస్తున్నారో, అప్పుడు ఆ దైవజనులు అడిగారు ఎవరు దేవుని పని నిమిత్తమే వెళ్తారన్నప్పుడు నేను నా చేయి పైకెత్తాను. मैं अपने दिल में हाथ रख के बोला, प्रभु मुझे भेजो, मैं यहाँ। నా హృదయం మీద నా చేయి పెట్టుకొని ప్రభువా నేనున్నాను నన్ను పంపించని దేవుణ్ణి అడిగాను. इसी दिन मैं अपने जीवन को प्रभु के लिए फुल टाइम के लिए इसी जब तक इस दुनिया में रहूंगा प्रभु से। ఆ విధంగా ప్రభు మాట్లాడారని విశ్వసించి ప్రభువా ఇదిగో నేను నీ పని నిమిత్తం వెళ్తానని ఆ రీతిగా నేను దేవుని పని కొరకు సిద్ధపడ్డాను. यही मेरा छोटा सा साक्षी है। और ఇది నా యొక్క చిన్న సాక్ష్యం అండి. आज मैं खड़ा हूँ तो केवल प्रभु की अनुग्रह से। మీ ముందు నిలబడ్డానంటే అది దేవుని మహాకృప ఉన్నది. और प्रभु मुझे सेवा के लिए चुने हैं। దేవుడు నన్ను పరిచర్య నిమిత్తమై ఎన్నుకున్నాడు. मैं किसी काम का लायक नहीं था। చూడండి ఇంతకుముందు నా జీవితంలో ఏ పని చేయడానికి కూడా నాలో అర్హత లేనప్పటికీ కూడా मैं 3 साल पहले मैं कभी नहीं सोचा था कि मैं इतना बड़ा एक मिशनरी बनूंगा और आंध्र प्रदेश में जाके मैं आप लोग के सामने खड़ा, कभी भी सपना की विचार नहीं है। ఎప్పుడు అనుకోలేదు నేను 3 సంవత్సరాల ప్రార్థనా జీవితంలో ఎట్లా మిషనరీగా సమర్పించుకుంటాను, విజయవాడ వస్తాను, ఈ సంఘంలో ఈ రీతిగా మీ ముందు నిలబడతానని అనుకోలేదు. लेकिन प्रभु मुझे कहां से उठा के यहाँ तक पहुंचाया। కానీ ఎక్కడో ఉన్నటువంటి నన్ను, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను అన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళి ఈ విధమైన ప్రైస్ కూడా తీసుకొని వచ్చి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తున్నాడు. जब मैं मिशनरी के लिए आ रहा था, నేను మిషనరీ కొరకు సమర్పించుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు मेरे घर में रुकावट आ रहा था। మా ఇంట్లో ఆటంకాలు వచ్చినాయండి. मेरी दादी बोल रही थी मत जाओ। మా నాయన ఏమని చెప్పిందంటే అయ్యా నువ్వు వెళ్ళొద్దు. एक तरफ मुझे प्रभु बुला रहा था, ఒకవైపు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, एक तरफ मुझे घर वाले ठीक है। ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళొద్దని ఆటంకపరుస్తున్నారు, వెనక లాగుతున్నారు. मेरे पास एक चैलेंज आ गया कि मैं किसकी तरफ जाऊं। నా జీవితంలో ఒక సవాల్ అనేది కనపడింది. ఏం చేయాలి, ఇటు ఇంట్లో వాళ్ళ మాట వినాలా, ఇటు దేవుడు మాట వినాలా. घर वाले रो के बोल रहे कि बेटा मत जा मत जा। ఏడుస్తూ చెప్తున్నారు అయ్యా నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, మిషనరీగా వెళ్ళొద్దు అంటారు. उतना दूर जाओगे पता नहीं कब वापस आओगे कि नहीं। ఎక్కడికి వెళ్తావో, దేశంలో ఎక్కడ ఉంటావో, ఎప్పుడు వస్తావో తెలియదు. लेकिन प्रभु का आवाज भी बोला रहा था। కానీ దేవుని యొక్క స్వరం నన్ను పిలుస్తూ ఉన్నట్టుగా అనిపించింది. और प्रभु का और मैंने समर्पण भी किया था कि प्रभु मुझे भेज।
ఎందుకంటే ప్రభువుని నేను అడిగాను, ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను పంపండి. इसीलिए मैं अपने घर वाला को समझाया అప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఏం చేశానంటే నిదానంగా అర్థమయ్యేటట్టుగా అంతా వివరించి చెప్పాను. कि मैं प्रभु के लिए जीऊंगा। నేను ప్రభు కోసమే జీవిస్తాను. आज तक मैं आप लोग के लिए जिया, ఇప్పుడు వరకు మీ కొరకు నేను బతికాను. लेकिन आज से मैं दूसरे लोगों के लिए जा रहा हूँ। కానీ ఈ రోజు నుంచి ఇతర ప్రజలను ప్రభు కొరకు రక్షించడానికి ప్రభు కొరకు బతకాలని నిశ్చయించుకున్నానని చెప్పాను. और भी दूसरे जगह में मेरे भाई बहन मम्मी लोग सब लोग बिना यीशु के नरक में जाए, उनको भी बचाना है। ఎందుకంటే మా భారతదేశంలో అనేకమైన ప్రాంతంలో మీకు లాంటి అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, లేకపోతే తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు చాలా మంది నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. इस प्रकार से मेरे अंदर एक प्रेम और एक बोझ आ गया। ఈ విధమైనటువంటి భారము, ప్రేమ ఇతర ప్రజల పట్ల నాకు కలిగిందండి. तब मैंने अपने लोगों से कहा అప్పుడు నేను ప్రజలకు చెప్పాను, कि अगर मैं वापस नहीं आऊंगा तो हम स्वर्ग में मिलेंगे, ऐसे बोलते हैं। ఇంట్లో చెప్పేశానండి పూర్తిగా. ఒకవేళ నేను తిరిగి మళ్ళీ ఇంటికి రాకపోతే మళ్ళీ ఎక్కడ కలుసుకున్నాం? స్వర్గంలో, పరలోకంలో కలుసుకుందాం అని చెప్పేశాను. आज भी मेरे घर वाले बोलते हैं आजा आजा आजा, ఇప్పుడు కూడా మా ఇంట్లో వద్దు, వచ్చే వచ్చే అని పిలుస్తారు. लेकिन मैं जब आ रहा था तो मैं बोला 3 साल के बाद मैं घर लौटूंगा। నేను అన్నాను 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూడడానికి ఇంటికి వస్తానని చెప్పాను. 2013 को मैंने घर से निकला, 2013 సంవత్సరంలో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. मैं आज तक घर नहीं गया, ఇప్పుడు వరకు నేను ఇంటికి వెళ్ళలేదు. आज तक प्रभु के लिए जी रहा हूँ। ఎందుకంటే ప్రభు కోసమే నేను బ్రతుకుతూ ఉన్నాను. और पता नहीं मैं जाऊंगा भी कि नहीं। నేను వెళ్తానో లేదో తెలియదు, కానీ मेरे घर वालों से ज्यादा मुझे दूसरे लोगों के ऊपर ज्यादा, మా ఇంట్లో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ భారము నశించిపోతున్న ప్రజల మీద నాకు ఉంది. मेरे घर वाले तो बच गए, स्वर्ग जाएंगे, लेकिन दूसरे लोग नरक में। ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రభువును నమ్మారు, అంగీకరించారు. ఒకవేళ చనిపోయినప్పుడు కూడా వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కానీ నశించిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర చచ్చిపోతే నరకానికి వెళ్తారు. అందుకే వాళ్ళ కొరకు నేను వెళ్ళాలి. अगर मैं घर वापस जा रहा हूँ तो लाखों करोड़ों लोग नरक में जा रहे हैं। ఎందుకంటే अगर मैं घर वापस जा रहा हूँ तो लाखों करोड़ों लोग भी ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి నా తల్లిదండ్రుల కోసం, కానీ అనేక మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతారు. तो ये मेरा दर्शन है, ये मेरा मिशन है, ये मेरा कमिटमेंट है। ఈ విధమైనటువంటి సమర్పణతో, ఈ విధమైనటువంటి దర్శనంతో నేను ఉన్నాను. और इसके पीछे सबसे बड़ी बात तो यह है कि प्रभु का प्रेम। అన్నిటికంటే ముఖ్యంగా దీని వెనకాల దేవుని యొక్క ఉన్నటువంటి ప్రేమ. कोई मुझे पसंद नहीं करते थे, घर से भी निकाल दिए थे। ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను, నా జీవితం ఎలాంటిదో మీకు చెప్పాను కదా, ఇంట్లో అందరూ నన్ను అసహించుకునేవాళ్ళు, ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. लेकिन प्रभु ने मुझसे प्रेम किया, కానీ దేవుడు నన్ను ప్రేమించాడు. प्रभु ने मुझे जीवन दिया है, ప్రభు నన్ను బ్రతికించాడు, एक आशा दिया है। నీకు నూతనమైనటువంటి ఆశను ఇచ్చాడు. इतना ही नहीं, उसने मुझे इतना विश्वास योग्य समझा कि मुझे सेवा के लिए बुलाया। అంత మాత్రమే కాకుండా ఆయన పరిచయం చేయడానికి యోగ్యమైన వ్యక్తిగా చేశాడు. बड़े बड़े शहर में हमसे ज्यादा पढ़े लिखे बुद्धिमान लोग हैं, చూడండి, లోకంలో అనేకమైనటువంటి మంచి మంచి డిగ్రీలు చదువుకొని మంచి మంచి ఆస్తులు కలిగినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. కానీ हम तो कुछ भी नहीं जानते, వాళ్ళ ముందు నేను ఎందుకు పనికిరాను. కానీ దేవుడు, लेकिन प्रभु का वचन कहता है కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, कि परमेश्वर ने जगत के मूर्खों को चुना है మరి దేవుడు ఎందుకు పనికిరాని వాడు దేవుడు ఎన్నుకున్నాడు, और जगत के निर्बलों को चुना है ఆ బలహీనుడు దేవుడు ఎన్నుకున్నాడు. कि बलवानों को लज्जित करे, ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచడానికి, कि जो बुद्धिमान को लज्जित करे। లేదా బుద్ధిమంతులని మరి సిగ్గుపరచడానికి. ये वचन से प्रभु हमेशा मुझसे बातचीत करे, ఎప్పుడు ఈ ఒక వాక్యం నాకు గుర్తొస్తూ ఉంటుందండి పెద్ద వాళ్ళు చూసినప్పుడు. इसीलिए हम प्रभु की सेवा करते అందుకనే దేవుని యొక్క పరిచయం చేయడానికి నా జీవితాన్ని అర్పణం हैं। చేశాను. चाहे सेवा में जितने भी दुख आए, जितने भी कठिन परिस्थिति हो, लेकिन हम वापस नहीं करते हैं। నా జీవితంలో నాకు తెలుసండి, ఈ పరిచయం ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, హింసలు వస్తాయి. కానీ దాని కొరకు వాటన్నిటిని ఎదుర్కొని ప్రభు ప్రేమ కొరకు నిలబడతామని ఆశపడుతున్నాను. हम हमेशा क्रूस को उठा के चलते हैं। ఎందుకంటే ఎప్పుడు కూడా మనం శిలువను మోసి ఎత్తుకొని నడిచేటువంటి వారు ఉండాలి. कोई गाली देते हैं, कोई मारते हैं, लेकिन हम प्रभु के लिए सब सहते हैं। చూడండి, లోకంలో అనేకమైన వ్యక్తులు చనిపోతూ ఉంటారు, కానీ ప్రభువు నిమిత్తమై చనిపోవడం గొప్ప భాగ్యం. क्योंकि हमने जीवन को प्रभु के लिए समर्पित किया है, ఎందుకంటే నా జీవితాన్ని ప్రభు కోసం అర్పణ చేసుకున్నాను. और ये जीवन प्रभु ने दिया है। ఏ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు, हमें प्रभु के लिए ही जीना है। నేను ప్రభు కోసం జీవించాను. यही मेरे साक्षी है। ఇది నా సాక్ష్యం అండి. तो धन्यवाद देता हूं साक्षी के लिए, मुझे बचाने के लिए। ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన దేవుని నామానికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ వర్తమానాన్ని ఇద్దాం. जी अभी छोटा सा संदेश सुनेंगे। దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో కొన్ని విషయాల్ని మాత్రం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. मैं ज़्यादा तो नहीं बताऊंगा। ఎక్కువ నేను చెప్పను కానీ కొద్ది నిమిషాలు చెప్తాను. आप ये नहीं सोचे कि हम बोर हो जाएंगे। మీరు ఎక్కువ సమయం అయిపోతుందని అనుకోవద్దండి, బోర్ పడుతుందని అనుకోవద్దు. क्योंकि मैं छोटा हूँ इसलिए छोटा ही संदेश दूंगा। నేను చిన్నవాడిని, అందుకని చిన్న సందేశాన్ని ఇస్తాను. परमेश्वर का प्रेम, దేవుని యొక్క ప్రేమ, हम प्रभु के प्रेम के बारे में सीखेंगे। దేవుని యొక్క ప్రేమ గురించి ఒకసారి మనం ధ్యానిద్దామండి. क्योंकि प्रेम ही सबसे बड़ी चीज है। ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. इस दुनिया में सबसे बड़ी बात प्रेम ही है। अगर प्रेम नहीं है तो हम कुछ भी नहीं है। ఈ లోకంలో అన్ని విషయాలలో కంటే కూడా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. परमेश्वर प्रेम है। దేవుడు ప్రేమై ఉన్నాడు. जैसे कि हम देखते हैं कि यूहन्ना जॉन 3:16 में యోహాను సువార్త 3:16 చూస్తామండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించరు, కాగా తన విధి కుమారుడిగా పుట్టిన వారు बहुत अच्छा, आप लोग तो पूरा याद करके रखे। మీరంతా బాగా కంఠస్థం చేసి పెట్టుకున్నారు. इसीलिए मैं उम्मीद करता हूँ आप लोग प्रेम भी बहुत करते होंगे। అందువల్ల నేను అనుకుంటున్నాను మీరంతా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, నా మీద ప్రేమ కలిగి ఉన్నట్టు కనబడుతున్నారు. प्रभु आप सबको आशीष करे। దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. तो परमेश्वर का प्रेम कैसा है उसको हम देखेंगे దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఒకసారి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. और हमें कैसे परमेश्वर से प्रेम करना चाहिए। ఏ విధంగా దేవుడిని మనం ప్రేమించాలి. वचन पढ़ने के लिए निकालेंगे 1 जॉन యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడే దేవుని ఎరుగు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగు. तो यहाँ पर देखें कि प्रेम, आओ हम एक दूसरे से यूहन्ना बोलता है तो यीशु मसीह का चेला था, वो सबसे ज्यादा प्रेम के बारे में ही बताते हैं। యేసు ప్రభు శిష్యుల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి యోహాను తను రాస్తున్నటువంటి మాటలు అన్నిటికంటే ప్రేమ శ్రేష్టమైనదని చెప్తూ ఉన్నాడు. क्योंकि यीशु मसीह इसको ज्यादा प्रेम करते थे। ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. इसीलिए इसमें प्रेम के बारे में ही ज्यादा लिखते हैं। అందువల్ల ఎక్కువ ప్రేమ గురించి రాస్తూ ఉన్నాడని నాకు అనిపిస్తుంది ఈ మాటలు చదువుతున్నాను. क्योंकि ये परमेश्वर का सच्चा प्रेम जान गए थे। ఎందుకంటే సత్యమైనటువంటి ప్రేమను, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు యోహాను. और उस समय लिखे थे जो कि कलीसिया जो झूठी शिक्षा के विरोध में झूठी शिक्षा जो बढ़ रहे थे उस समय यूहन्ना ये पत्र लिखे थे। మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంఘం కూడా పరిస్థితుల్లో ఇంకో అనవసరమైనటువంటి అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి మాటలు. तो वचन है कि आओ हम एक दूसरे से प्रेम करें। ఒకరినొకరు మనం ప్రేమించబద్దులమైన లేకపోతే ప్రేమించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నాడు. क्योंकि परमेश्वर क्या है? प्रेम। ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. परमेश्वर प्रेम है। ఏమంటే దేవుడు ప్రేమేనా? प्रेम है। गॉड इज लव। దేవుడు ప్రేమై ఉన్నాడు. तो प्रेम कौन करते हैं? ఎవరు ప్రేమిస్తారని 1 जॉन 2:5 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆయన వాక్యం ఎవరు గైకొనును ఆయన వాక్యం ఎవరు గైకొనును వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు ఉన్న వాడిని చెప్పుకుని వాడు ఆయన ఎలాగ నడుచుకునేను అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకుంటున్నాము. तो यहाँ लिखा है कि जो वचन पर चलते हैं, जो वचन को अपने मन में रखते हैं, वही क्या करते हैं? प्रेम करते हैं। ఎవరైతే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకుంటారో వారు దేవుని యందు ప్రేమ కలిగిన వారు వ్యక్తులుగా మనం గమనించగలం. क्या सब लोग प्रेम करते हैं? ఏమంటే ఈ విధమైన ప్రేమ దేవుని మీద ప్రేమ ఉందా మీకు? क्या संसार में इतने ज्यादा लोग हैं, सब लोग प्रेम करते हैं? ఏమంటే లోకంలో ఉన్నటువంటి ప్రేమ అనేక ప్రేమిస్తుంటారు, ఆ విషయం వేరు. सबके अंदर प्रेम है, కానీ దేవుని ప్రేమ ఉందా అందరిలో?
नहीं। లేదండి, దేవుని ప్రేమ లేదు చాలా మంది. आपने देखा होगा संसार के जो प्रेम है, లోకంలో ఉన్నటువంటి ప్రేమ చూసే ఉండుంటారు మీరు. अगर हम कोई प्रेम करते हैं ఒకవేళ ఎవరైనా మనం ప్రేమించారంటే तो हमें जो दूसरों को भी प्रेम करना चाहिए। ఎప్పుడైతే మనం ఇతరులు కూడా మనం ప్రేమించాలి. और हम प्रभु से प्रेम करते हैं तो हमें उसका वचन को अपने मन में रखना चाहिए। దేవుని ప్రేమించినటువంటి అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకోవడం. उसकी आज्ञा पर हम चलते हैं तो हम उससे प्रेम करते हैं। దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమై ఉన్నాం. प्रेम करना परमेश्वर की आज्ञा है, దేవుడు ప్రేమించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. क्योंकि ये परमेश्वर की आज्ञा है और परमेश्वर हमसे प्रेम किए हैं। ఎందుకంటే దేవుడు మనం ప్రేమించాడండి. ఆజ్ఞ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన మనం ప్రేమించాడు. इसीलिए वचन कहता है कि जो कोई मेरी बातों को अपने मन में रखता है वही सच्चा प्रेम करता है। ఎవరైతే నా మాటలను వారి హృదయంలో ఉంచుకుంటారో వారే సత్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు. तो हम इस प्रेम को हम तीन भागों में बांटा गया है। ఈ ప్రేమని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. एक वर्तमान काल जो प्रेजेंट बोलते हैं, వర్తమాన కాలము, और एक पास्ट ఏమంటారు భూతకాలము, और एक फ्यूचर है। భవిష్యత్ కాలం. तो प्रेजेंट यानी वर्तमान काल का क्या है इसको हम देखेंगे। ప్రస్తుతం వర్తమాన కాలమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో చూద్దాం. 4:16 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలండి. हम परमेश्वर की आत्मा के द्वारा हम जानते हैं कि प्रभु हमसे प्रेम करते हैं। దేవుని యొక్క ఆత్మ ద్వారా కూడా మనము దేవుని ప్రేమను అనుభవించగలము. क्या आपको विश्वास है कि प्रभु आपसे प्रेम करते हैं? ఎవరు మీకు విశ్వాసం ఉందా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని? प्रेम करते हैं आपको? దేవుడు మీరు ప్రేమిస్తున్నారా? आप प्रभु से प्रेम करते हैं? దేవుడు ప్రేమిస్తున్నారా మీరు? आप कैसे जानते हैं कि प्रभु आपसे प्रेम करते ఏ విధంగా మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోగలరు? हैं? कैसे जानते हैं? ఎట్లా తెలుసండి? ఏ విధంగా మనం ప్రభువుని ప్రేమిస్తున్నామనే విషయాన్ని తెలుసుకోగలం? आपके अंदर जो पवित्र आत्मा है वो बताते हैं कि आप आपसे प्रभु प्रेम करते हैं। ఒకవేళ మీలో పరిశుద్ధాత్మ కనుక ఉంటే మీకు అంతరాత్మ చెప్తుంది నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అని. और वचन भी कहता है, వాక్యం కూడా సెలవిస్తుంది, क्योंकि प्रेम प्रभु इसे दर्शाता है कि उसने अपना एकलौता पुत्र यीशु मसीह को दे दिया। ఎందుకంటే ఆయన ఏకైక కుమారుడిని ఆయన మనకు బలిగా అర్పించేశాడు, ఇచ్చేశాడు. అంత ప్రేమను చూపించాడు. 4:10 4వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే మనం దేవుని ప్రేమించడమని కాదు, మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. हालेलुया। वचन में लिखा है कि हिंदी में बहुत अच्छा से लिखा है कि प्रेम इसमें नहीं कि हमने परमेश्वर से प्रेम किया। హిందీలో రాయబడింది, తెలుగులో దేవుడు మనల్ని మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మనం ప్రేమించాడు. लेकिन परमेश्वर हमसे प्रेम किया। ఎందుకంటే దేవుడు మనం ప్రేమించాడు. क्या हम परमेश्वर से प्रेम किए? ఎప్పుడైనా మనం దేవుడు ప్రేమించాము, ఆయన మనం ప్రేమించాడు. ఓకే, ఎప్పుడైనా మనం ప్రేమించాము ఆయన? क्या आपने परमेश्वर को ढूंढा? ఎప్పుడైనా మనం దేవుడిని ఎతికామండి? परमेश्वर ने आपको ढूंढा? లేదా దేవుడు మనల్ని ఎతికాడు? कौन प्रेम किया पहले? आप। మొట్టమొదటి ఎవరు ఎతికారు? దేవుడే ఎతికాడు. हालेलुया। హల్లెలూయా. वो कैसे हम जानते हैं कि परमेश्वर हमसे प्रेम किया? ఏ విధంగా మనం తెలుసుకోగలం దేవుడు ఆయన ప్రేమ కలిగి ఉన్నాడని, దాన్ని వెతికాడని? क्योंकि उसने एक लोग प्रभु यीशु मसीह को दे दिया ఎందుకంటే ఆయన ఏకైక కుమారుడిని ఇచ్చేశాడు. कि हम उसके द्वारा एक प्रायश्चित कर सके जो पाप हम किए थे। ఏదైతే మనం పాపపరితమైన జీవితంలో ఉన్నామో దాంట్లో బయటపడటానికి इसी से हम जानते हैं कि परमेश्वर हमसे प्रेम किया। దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడని. मेरा जीवन खोया हुआ था प्रभु से, घर वाला भी निकाल रहे थे, मुझे सब डांट रहे थे, घर में रहने नहीं देते थे। నా జీవితంలో మరి నా తల్లిదండ్రులు నన్ను బయటికి గెట్టేశారు, నాకు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఆ సమయంలో దేవుని యొక్క ప్రేమ నేను గుర్తెరిగాను. लेकिन परमेश्वर ने मुझे नहीं छोड़ा, కానీ దేవుడు నన్ను చేయి వదిలిపెట్టాడు. परमेश्वर ने मुझसे प्रेम किया। ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు.
इसीलिए परमेश्वर प्रेम है। అందువల్ల దేవుడు ప్రేమను నేను గుర్తించాను. तो हम जानते हैं कि प्रभु अभी भी हमसे प्रेम करते हैं। ఇప్పుడు మనందరికీ తెలుసు దేవుడు ఇప్పుడు కూడా మనం దేవుడు ప్రేమిస్తున్నాడు. हमें प्रेम को प्रकट करना चाहिए। ఈ ప్రేమను మనం తెలియజేయాలండి. हमें प्रेम को बांटना चाहिए। ఈ ప్రేమను పంచాలి. अगर हम कहेंगे कि हम प्रेम करते हैं लेकिन हम काम नहीं करें तो प्रेम नहीं कहलाएगा। మాటలతో చెప్పి అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు కానీ క్రియారూపంలో కనుక లేకపోయినట్లయితే ఆ ప్రేమ వ్యర్థం. जैसे परमेश्वर ने प्रेम करके हमें बचाने के लिए स्वर्ग से इस दुनिया में आया, ఎందుకంటే దేవుడు క్రియారూపంగా చూపించాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన ప్రేమించాడు. वैसे ही अगर आप भी प्रेम करते हैं तो आप एक दूसरे को सुसमाचार बताएंगे। ఆ రీతిగా మనం కూడా దేవుని మీద మన ప్రేమ ఉంది అని నిర్ధారణగా ఉన్నట్లయితే దేవుని యొక్క సువార్త మానాన్ని ఇతర ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. प्रेम का दूसरा नाम है दया। ప్రేమకు వేరే మాట ఏంటంటే దయ. तो हमें भी यीशु मसीह जैसे इस दुनिया में आया वैसे और अपना बलिदान दिया वैसे हमें भी प्रभु को देना चाहिए। ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని బలిగా అర్పించారో మనం కూడా ఆ విధమైన యాగమైనటువంటి జీవితాన్ని జీవించాలి. जैसे परमेश्वर ने अपने बेटे को दिया वैसे ही हमें भी दूसरों के लिए अपने जो जीवन और उद्धार है उसमें बांटना चाहिए। ఈ విధంగా